హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రిన్సెస్ కిచెన్. ఈరోజు మన స్పెషల్ వీడియోలో అపోలో ఫిష్ ఫ్రై రెసిపీ మీతో షేర్ చేసుకోబోతున్నాను ఫ్రెండ్స్. నీసు వాసన లేకుండా రెస్టారెంట్ స్టైల్లో చాలా తక్కువ మసాలాస్తో మనం ఇంట్లోనే టేస్టీగా, క్రిస్పీగా, సాఫ్ట్గా మనం ఈ ఫిష్ ఫ్రైని ప్రిపేర్ చేయొచ్చు. సో ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా ఈ టేస్టీ ఫిష్ ఫ్రై రెసిపీ ప్రాసెస్ చూసేసుకుందామా? చాలు. ముందుగా మనము ఫిష్ పీసెస్ని తీసేసుకుంటాము. సో మీకు అపోలో ఫిష్ అవైలబుల్గా ఉంటే అది తీసేసుకోండి, లేదా ఏ ఫిష్ అయినా కూడా మీరు తీసేసుకోవచ్చు. ఫిష్ని తీసేసుకునేటప్పుడు మధ్య భాగంలో ఒక ముళ్ళు ఉండే ఫిష్ని మాత్రమే తీసేసుకోండి. అప్పుడు మనకి ఇలాంటి ఫ్రైస్ చేసేటప్పుడు ముళ్ళులు ఏమీ లేకుండా ఈజీగా ప్రిపేర్ చేయడానికి కానివ్వండి, తినడానికి కానివ్వండి చాలా మంచిగా ఉండిద్ది. ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ముళ్ళులు లేకుండా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. యాక్చువల్గా మనము దీన్ని కర్రీ చేసుకోవడానికి ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాము. సో సడన్గా వచ్చిన ఐడియాతో ఇలా అపోలో ఫిష్ ఫ్రైని ప్రిపేర్ చేసేసాను. అందుకనేసి పీసెస్ అలా ఉన్నాయి. మీరు ఒకేసారి పెద్ద ఫిష్ని తీసేసుకొని వచ్చేసి డైరెక్ట్గా ముళ్ళు తీసేసి చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసేసుకోవచ్చు. ఎక్కడ కూడా ముళ్ళు లేకుండా చూడండి. సో వీడియోని పూర్తిగా స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు ఆ ముళ్ళు లేకుండానే ఇంట్లో మనం ఎలా తీసేసుకోవచ్చు అనేది తెలుస్తుంది. లేదు ఇలా మనం ప్రిపేర్ చేసుకోవడం కష్టమవుతుంది అంటే బయట మార్కెట్లలో ఈజీగానే ఫిష్ వాష్ చేసేవాళ్ళు తీసి ఇచ్చేస్తారు. సో ఇలా ముళ్ళు భాగం మొత్తం కూడా సపరేట్ అయిపోవాలి. నేను ఇక్కడ ఒక పెద్ద చేపని తీసేసుకున్నాను. సో వాటి మొత్తం నుంచి కూడా ముళ్ళులు తీసేసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి పెట్టేసుకున్నాను. నెక్స్ట్ మనం వీటిలో నుంచి తీసిన ముళ్ళు భాగంలో ఉన్న కొంచెం ఫిష్ అవి మొత్తానికి కూడా ఫర్దర్గా నేను కర్రీ చేశాను. దాని క్లిప్ కూడా నేను ఇందులో యాడ్ చేయడం జరిగింది. మొత్తానికి మనం పీసెస్ నుంచి కూడా ముళ్ళులు సపరేట్ చేసేసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి పెట్టేసుకున్నాను. చూస్తున్నారు కదా, ఎక్కడా కూడా మనకి ముళ్ళు భాగం అనేది లేదు. మిగిలిన వాటితో కర్రీ అనేది ప్రిపేర్ చేశాను వేస్ట్ చేయకుండా. టోటల్గా ఒక గిన్నెలో తీసేసుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ఇందులో మనం హోమ్మేడ్ మసాలాస్ యాడ్ చేసుకుందాము. 1 టీ స్పూన్ హోమ్మేడ్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లో ప్రిపేర్ చేసింది, 1 టీ స్పూన్ హోమ్మేడ్ ధనియా పౌడర్, 1 టీ స్పూన్ హోమ్మేడ్ గరం మసాలా, సన్నగా తరుక్కున్న కొత్తిమీర కొంచెం, పుదీనా. నెక్స్ట్ ఫ్లేవర్ అనేది చాలా బాగుండిద్ది ఈ ఫిష్ ఫ్రైలో, కాబట్టి పుదీనా కంపల్సరీగా యాడ్ చేయండి. కొన్ని ఆకులు ఫైన్గా చాప్ చేసేసి వేసేసాను. తర్వాత హోమ్మేడ్ పెప్పర్ పౌడర్, మిరియాల పొడి 1 టీ స్పూన్, రుచికి సరిపడా ఉప్పు, 1/2 లైమ్ జ్యూస్. సో పుల్లదనం కోసం 1/2 లైమ్ జ్యూస్ అనేది యాడ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి కార్న్ఫ్లవర్ 2 టేబుల్ స్పూన్స్ మన ఫిష్కి మసాలాస్ పట్టడానికి. ఫుడ్ కలర్ అనేది ఉంటే యాడ్ చేయండి, లేదా స్కిప్ చేయొచ్చు. కలర్ కోసం అనేది లుకింగ్ బాగుండిద్దని ఫుడ్ కలర్ యాడ్ చేశాను. ఇలా టోటల్గా మనం మిక్స్ చేసేసుకుందాము. ఫిష్ పీసెస్ మొత్తానికి కూడా మసాలాస్ అనేవి పట్టాలి. ఇలా మిక్స్ చేసేసుకున్న ఫిష్ పీసెస్ మొత్తాన్ని కూడా మ్యారినేషన్ ప్రాసెస్ అలానే పెట్టొచ్చు ఒక 2 అవర్స్ వరకు, లేదా మనం ఇప్పుడే ఎగ్ అయినా యాడ్ చేయొచ్చు. ఫ్రై చేసే ముందు ఎగ్ యాడ్ చేసుకోవచ్చు. మ్యారినేషన్ ప్రాసెస్కి ముందు కూడా ఎగ్ అనేది యాడ్ చేయాలి. నేను ఓన్లీ ఎగ్ వైట్ అనేది యాడ్ చేస్తున్నాను. మ్యారినేషన్కి ముందే యాడ్ చేసేస్తున్నాను. ఇలా మ్యారినేషన్ చేసేసుకొని 2 అవర్స్ వరకు రూమ్ టెంపరేచర్కి కానివ్వండి, ఫ్రీజర్లో కానివ్వండి పెట్టేసేయండి. నేను మిగిలిన పీసెస్తో ఇలా ఫిష్ కర్రీ అనేది ప్రిపేర్ చేశాను. చాలా టేస్టీగా ఉండింది. నెక్స్ట్ ఆఫ్టర్ 2 అవర్స్ మ్యారినేషన్ ఇలా ఉండిద్ది. ఇలా మ్యారినేషన్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఒక వెసల్ పెట్టేసుకొని చిన్న కడాయి ఆయిల్ అనేది హీట్ చేసేస్తున్నాను. ఇక్కడ ఆయిల్ చాలా తక్కువ అనేది తీసేసుకున్నాను. ఎందుకంటే మనం నాన్ వెజ్ ఐటమ్స్ ఏమైనా ఫ్రై చేసినప్పుడు వాటిని ఫర్దర్గా ఏ కర్రీలో కూడా యూజ్ చేయము. అందుకనేసి చాలా తక్కువ ఆయిల్ తీసేసుకున్నాను. షాలో ఫ్రై టైప్, బట్ మనకి డీప్ ఫ్రై లాగే అనిపించింది ఇది. ఇలా మొత్తం పీసెస్ని వేసేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత కదిలించండి. పీసెస్ అనేవి కడాయికి అంటకుండా ఈజీగా వచ్చేస్తాయి. 2 సైడ్స్ కూడా గోల్డెన్ కలర్లో క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఎంతో అద్భుతంగా ఫ్రై అయిపోయాయి. నెక్స్ట్ దీన్ని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్లో సర్వింగ్కి తీసేసుకుందాము. వేడి వేడిగా ఈ అపోలో ఫిష్ ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉండిద్ది. మీరు తప్పకుండా ఇలా ఇంట్లో చాలా తక్కువ మసాలాతో ట్రై చేయండి. పూర్తిగా ఎంజాయ్ చేస్తారు ఈ ఫిష్ని.
ఎవరైతే ఫిష్‌ని తినరో వాళ్ళకి ఇలా చేసి పెట్టండి. మళ్ళీ మళ్ళీ ఇలానే తినాలి అనిపిస్తారు. సో, మనం రెస్టారెంట్‌కి వెళ్ళకుండానే ఇంట్లోనే టేస్టీగా చేసేసుకోవచ్చు. సో, మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈ రెసిపీకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీ లైక్ అనేది నా నెక్స్ట్ వీడియోకి మోటివేషన్. చూసారా ఎంత అద్భుతంగా లోపల సాఫ్ట్‌గా, జ్యూసీగా ఉందో. సో, మీరు ఈ రెసిపీని ఎంజాయ్ చేయండి. ఓకేనా? సో, ఛానెల్‌ని కొత్తగా విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మళ్ళీ ఇంకో కొత్త టేస్టీ రెసిపీతో మీ ముందుకొచ్చేస్తాను. అప్పటి వరకు థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.